Rahul Gandhi is also with us and with education we are doing. విజయ్ కుమార్ గారు, అంటే కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏంటి పరిస్థితి? అది గుడ్డి నమ్మకం అండి. అలాగేంటంటే ప్రజలకు చెప్పుకోవడానికి మీరు చట్ట విరుద్ధంగా జీవో ఇచ్చి కోర్టులో అనుకూలంగా వస్తుంది అంటే మీరు గాల్లో మోసం చేసే ఉద్దేశమే. మీకు రాజ్యాంగం ఒప్పుకోదు, అసెంబ్లీలో బిల్ పాస్ కాలేదు, ఎట్లా జీవో ఇస్తారండి? ఇచ్చిన గతంలో ఇట్లాంటి జీవో ఒకటి ఇస్తేనే 34% ఇస్తేనే కొట్టేసే. ఇది మోసం చేసే ఉద్దేశం కాకపోతే ఇంక క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ మీరు తెలుసు, వీళ్ళందరికీ తెలుసు అది 9th షెడ్యూల్ నే పెట్టాలి, పెట్టినాక ఇది సాధ్యమవుతుంది అని. వీళ్ళేంది ఎలక్షన్ ముందు ఇట్లా ఇచ్చి ప్రజలను 42% ఇచ్చినాం కాబట్టి అది ఏదో రకం మోసం చేసి ఇచ్చేసినామనే. ఇంకొకటి తెలుసా, మొన్న 24వ తారీఖు పాట్నాలో సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో కూడా సిడబ్ల్యూసిని కూడా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ అధినేత, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత మోసం చేసినట్లే వాళ్ళు ఒక తీర్మానం చేశారు. సిడబ్ల్యూసి హిస్టరీలో చేయకపోవచ్చు, 130 సంవత్సరాల విశ్వసనీయత సిడబ్ల్యూసికి ఉంది. సిడబ్ల్యూసి అంటే జనరల్ గా రామబాణం లాంటిది అంటారు, అంత గట్టిగా ఉంటది. అందులో ఏం తీర్మానం చేసిర్రు? అందులో ఫస్ట్ స్టేట్ అట 42% ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ చేసేసినాము, దానికి ధన్యవాదాలు తెలుపుతూ సిడబ్ల్యూసి తీర్మానం. అది 24వ తారీఖు. ఈ జీవో వచ్చింది అన్నాడండి. ఒకవేళ అట్లా అనుకున్నా, జీవో ఉత్తుత్తి జీవో అని కూడా లెక్కలోకి తీసుకున్నా, ఇది 26కో 27కో జీవో వచ్చింది. మీ సిడబ్ల్యూసి సమావేశం అయింది అన్నాడు, 24కో 21కో అయింది బీహార్ లో. అంటే ఎంత మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఆడ ఉన్న సిడబ్ల్యూసీలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో లేవనుకోవాలా, తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అయిపోయిందని అనుకుంటున్నారు. తెలంగాణలో తెలుస్తుంది, ఎలక్షన్లే కాలేదు, జీవోనే రాలే అప్పటికి. జీవో కూడా మొన్న వచ్చింది. మీకు కావాలంటే సిడబ్ల్యూసీ తీర్మానం పేరా 2 లాస్ట్ లైన్ లో రాసింది, అది కూడా చూసుకోవచ్చు ఎవరైనా. సిడబ్ల్యూసీ వెబ్సైట్ లో కూడా ఉంది, కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ లో. ఇంత 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఇతింద పార్టీలో రాహుల్ గాంధీ అంత దీంతో తెలిసిపోతుంది రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్. అదే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జనాలను మోసం చేస్తున్నారు, మోసం చేసేటోళ్ళని పెట్టుకొని ఏ రకంగా నెట్టుకొస్తున్నారు పార్టీని అనేది. అందుకని అత్యంత మోసపూరితమైనటువంటి చర్య. విశ్వాసం ఉంటుందని ఉత్తర నమ్మకానికి బయట కనడానికి ఏమున్నది, నమ్మకం ఉంటది అని. మీరు ఇంటెన్షనే చెడు ఇంటెన్షన్, మీ ఉద్దేశమే బ్యాడ్ ఉద్దేశం ఉంది, మోసం చేయాలనే ఉద్దేశంతో. 42% ఇవ్వాలనే ఇంటెన్షనే విజయ్, 42% ఇవ్వాలనే ఇంటెన్షనే తప్పంటావు, అంతేనా? ఇంటెన్షన్ తప్పనేది మీకు 42% ఇవ్వాలనేది ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిని అంటే అడ్డం పెట్టుకొని వాడిని ఏదో టార్గెట్ చేయడం కానీ మొత్తం సిస్టమ్ నే మీరు తప్పుపోయి పట్టిస్తే సిస్టమ్ వినండి, మీరు సిస్టమ్ ఎట్లా చేస్తారండి? కాంగ్రెస్ పార్టీ వినండి, ఒక ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్ గా, ఒక బీసీ బిడ్డగా నువ్వు నిజాయితీగా మాట్లాడు. కేవలము ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతో లేకపోతే ఇంకొక వ్యక్తి మీద వ్యతిరేకతతో మాట్లాడకండి. లేదు, మీ సిస్టమే తెలుసు కదా, మీ సిస్టానికి సంబంధించింది 42% అనేది 42% అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు అనేది క్లియర్ అర్థమవుతుంది. మోసం చేయడం కాకపోతే ఏముంది? మీరు ఇది ఎట్లా మొత్తం జరగాలంటే పార్లమెంట్ లో కావాలి కదా. ఒక్క రోజు రాహుల్ గాంధీ లేచి, రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మోడీ తోటి లాబింగ్ అన్న చేయొచ్చు, ఫైటింగ్ అన్న చేయొచ్చు, ఎన్నడన్నా చేశారు ప్రతిపక్ష నేతగా. అంత చిత్తశుద్ధి ఉన్నట్లయితే సిడబ్ల్యూసీ పెట్టుకున్నారు. ఎంత మోసం కాకపోతే సిడబ్ల్యూసీ తీర్మానంలో ఇంప్లిమెంటేషన్ చేసిన ఎట్లా పెట్టుకుంటారు? అది ఎంత మోసం? సిడబ్ల్యూసీ తీర్మానం అంటే 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఉందా అది ఎప్పుడైనా మోసం? ఇంత ఘోరమైనటువంటి మోసం మిత్రమా, అది మాకు రాసింది తెలుసు. మీరు మిస్గైడ్ చేయొద్దు. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. ఫస్ట్ స్టేట్ జీవో మీద మాట్లాడా, ఇవాళ రిప్రజెంటేషన్ మీద మాట్లాడు, ఎట్లా సాధ్యం ఇది చేయగాని
నువ్వేమో కాలు పట్టి గుంజడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా విజయ్? పాల్పట్టుకు మీరు మోసం చేసిరని చెప్పడమే ఇక్కడ మోసపూరితమైనటువంటి చర్య. మీరు ఏదో ప్రజలకు మరి ఎందుకు నమ్ముతలేరండి? కూడా రాజకీయ నాయకులు 34 ఇస్తామని జీవో తీసుకొచ్చిన అది మోసం చేసినట్ట ఏది చెప్పండి మీరు. ఏంది గతంలో 34 ఇవ్వాలనేటువంటిది వెంకటేశ్వర గారు చెప్పినారు కదా. సో ఇవాళ ఈ 34 ఇస్తామనే ప్రయత్నంలో ఒక జీవో తీసుకొచ్చినారు. అది మోసం చేయడానికే తీసుకొచ్చినట్టవా? పోస్ట్ కొట్టేసింది కదా, అందుకే ఏంది చట్ట ప్రకారం చేయకపోవడం వల్ల రాజ్యాంగ షెడ్యూల్ కూడా మోసమా? ఇప్పుడు అంటే అదే ఆదర్శమా మీకు? అదే ఆదర్శమా చెప్పండి. అడుగుతున్నా వెంకటస్వామి చెప్పిన తర్వాత అదే తప్పు అదే ఆదర్శమా? కాదు కాబట్టి మేము జనగణకి వెళ్ళినాము. మేము జనగణకి వెళ్ళినాము. అందుకే తప్పు చేసింది కదా, అందుకే అందుకే ఆర్డినెన్స్ తీసినాము. వెంకటస్వామి గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. మీరు జనగణన డెడికేషన్ కమిషన్ ద్వారా చేయలేదు. డెడికేషన్ కమిషన్ కూడా ఫస్ట్ టైం ఇచ్చిన మీరు చేసిన జనగణన ప్రకారమే సుప్రీం కోర్టులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒకసారి చదువుకోండి. డెడికేషన్ కమిషన్ 20% ఇచ్చింది. కాదన్న తర్వాత రెండోసారి రిపోర్టు 40% డెడికేషన్ కమిషన్ కూడా వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకించడం సార్ ఇక్కడ ఉన్నది క్లియర్ గా అర్థమైతేనే ఉంటే వ్యతిరేకించడం ఏముంది? మీరు సిడబ్ల్యూసీని కూడా తప్పుదారి పట్టించి మోసం చేసిర్రు, దేశ ప్రజలకు తెలుసు.